గుజరాత్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈటల రాజేంద్ర సోదరుడు, మానవీయ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈటల భద్రరావు గారు, అదేవిధంగా కొల్లి కృష్ణస్వామి విగ్రహ ప్రదాత ఆలం పాటమురాజు గారు, కరాటే రమేష్ మన నిజామాబాద్ మేయర్ గారు, యాసాల నరసింహరాజు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్యేగారు మనందరి మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ కొల్లాతో పాటు అఖిల భారత పోలీసు సమాజ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉద్య నారాయణ గారు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు పూర్ణ గంగాధర్తో పాటు వివిధ మండలాల నుంచి కలిగిన మండల అధ్యక్షులకు, వివిధ నాయకులకు, మరి ఈ కార్యక్రమానికి ఇంత భారీగా తరలి వచ్చిన ముదిరాజు ప్రభుత్వాలు కూడా మన ముదిరాజు మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒకటే మూడే ఇన్స్టిట్యూట్లు మన ఉన్నాయి. గతంలో రాజకీయంగా ఎదుర్కొన్న ఏ సత్యం కూడా ఇదే విధంగా భౌతికంగా లేకుండా దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత నిన్న ఉన్న ఒక 5-10 ఏళ్ల కింద శ్రీగూడెం రామరాజులు మహబూబ్ నగర్ చెందిన అతను కూడా ఇదే విధంగా దారుణంగా హత్య చేశారు. మరి ఈ రోజు చూస్తే ఇమ్మడి గోపి రేపు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆ తర్వాత రూరల్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు ఎదుగుతున్నారనే కక్షతో ఇక్కడి ప్రజాప్రతినిధులు పథకం ప్రకారం చేసిన కుట్రలో మాత్రమే బలయ్యారు. ఏదో సతీషో సంతోషేదో చంపిన హత్య కాదుంది. దీని వెనుక పెద్ద తరకాయలై దీనిపై ఇప్పటికే మనముద్రాజు మహాసభ స్పష్టంగా డిమాండ్ చేసింది. సిబిసిఐ చేత విచారణ జరిపించి దోషులు ఎంతటి వారైన వారిని బోర్డుల ముందుంచాలని, కోర్టు ముందుంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గోపిలకు మాకు చాలా అర్థంగా ఉంది. 2013లో ఏదైతే ముదిరాజు అధ్యయనం వేదిక ప్రారంభించిన సమయంలో రవీంద్ర గారి ఇతర రాజకీయాలను ప్రోత్సాహంతో నడిపించిన కార్యక్రమాలు ఆయన నాయకత్వం వహించి ఇక్కడ ప్రోత్సహించారు. ఆ తర్వాత 2016లో ఏదైతే ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ పాదయాత్ర నిర్వహించిన క్రమంలో 2016 డిసెంబర్ 1 నాడు విజయవాడలో 50,000 మందితో సభ నిర్వహించడం చాలా చారిత్రాత్మకం. ఏదైతే తెలంగాణ కోసం పోలీసు ఇష్టయ్య అమరయ్యాలో ఆయన సభను నిర్వహించిన ఘనత ఒక ఎమ్మడి ఓటమే దక్కుతుందని నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. మరి ఇమ్మడి ఓటంటేనే ఇక్కడి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే భూపతి రెడ్డి కావచ్చు, వెన్నులో చలి వాళ్ళకు వెన్నులో చలి ఆయన అంటే ఉత్సవస్తుని నాయకుల హస్తం కూడా ఉందని మనముగా రాష్ట్రం తరఫున నేను స్పష్టంగా దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాను. వీటి కూడా సిబిసిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే సంతోష్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు వాడు భూపతి రైట్ హ్యాండ్ గా ఉండి ఎలా హత్యకు పద్మం ప్రకటించాడు. ఒక సతీష్ అనే ఒక కుక్కలు విశ్వాసం ఉన్న కుక్కతోటి ఆ కుక్కలు ఎదుర్కొంటున్న మార్గం వల్ల ఆయన దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులపై ఏ పరిస్థితుల్లో చర్య తీసుకుంటేనే మన ముద్రాలు లేదైతాయి. ఇవాళ మన గంగాధర్ సోదరుని ఎత్తున్నాడు. మన అందరం మన ఐక్యంగా ఉండాలి. సెకండరీ లీడర్షిప్ పెంపొందించాలి. రాష్ట్రం సెకండరీ లీడర్షిప్ పెంపొందించుకుంటే గోపెన్న హత్యవాలను పెట్టాడు. గోపెన్న చరిత్ర అక్కడితోనే ఆగిపోవడం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన రాష్ట్ర నాయకత్వంపై ఉంది. ఇలా ఎవరి సత్యం చెప్పేటప్పుడు ఎవరు మన ఇండియా ఉన్నారు. ఇక్కడ సింగోటం రామన్న గారి చాలా మంది దారుణ హత్యలు గురయ్యారు. అనేక మంది రామన్న పెళ్లి కానీ అసలు కానీ ఇంటర్ కానీ ధరపెళ్లి కూడా మన గుజరాత్ అమ్మాయి చనిపోయిన సందర్భాలు మనమందరం ఐక్యత ప్రదర్శించడం. కాబట్టి ఇదే విధంగా తప్పకుండా మన ఐక్యతని సాధించాలి. ఇవల్ల మనకు ఒక ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గుజరాత్ అన్నాడు. ఇలా బండ ప్రకాష్ గుజరాత్ గారికి ముఖ్య అధికారులుగా ఉన్నారు. నేను ఈ వేదిక నుండి బండ ప్రకాశం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు శాసన మండలిలో ఓపెన్ హత్యపై దర్యాప్తు కల్పించడానికి ఎందుకు మాట్లాడాలని నేను ఈ సందర్భంగా
ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా సోదరులారా, ఇది ఇలాంటి రాజకీయ హత్య, దీని వెనుక తప్పకుండా ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రజాప్రతినిధుల ప్రమేయం చేస్తే ఆయన హత్య కావించబడలేదు. కాబట్టి తప్పకుండా ఈ హత్యపై సిబిఐ దర్యాప్తు జరిపించడమే కాకుండా దోషులను కఠినంగా శిక్షించే విధంగా మన రవి రాజధాని న్యాయవాదులు బాలరాజధాని వీళ్ళందరూ కూడా ఏదైతే ఇబ్బంది కోల్పోయిన కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇదే సభను లేకుంటే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓపెన్ సాక్షిగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని ముదిరాజును కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.